సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ జ్యేష్ఠమాసం అంటే జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి మేష నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను మనం తెలుసుకోవాలి. ఎవరికైనా సరే జనరల్గా ఉండే గోచార ఫలితాలు సరైన ఫలితాలు తెలియాలంటే లగ్నం ఆరుడ చక్రాన్ని వేసుకుని వాళ్ళ జాతక చక్రాన్ని అనుసరిస్తారు. గోచార ఫలితాలు ఏమిటి అంటే మనకు స్పీడ్ బ్రేకర్ లాగా మనకు కలగబోయేటువంటి విధి విధానాలు తెలుసుకొని దాన్ని బట్టి జాగ్రత్త పడడానికి గోచార ఫలితాలు మనకి సహకరిస్తాయి. మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి ఏలనాటి శని ఇప్పుడు నడుస్తున్నది. చాలా అయినప్పటికీ కూడా అనుకూలమైన కాలం. ఇతర గ్రహ అనుకూలం దృష్ట్యా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో ఒక జాగ్రత్త అవసరం. కుటుంబ పెద్దల ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన కాలం. వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. షేర్ మార్కెట్ చాలా ఆలోచించి వేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో రాజీ మార్గం దొరుకుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులు అప్పు తిరిగి వచ్చే కాలం ఇది. సాంఘిక కార్యక్రమాల్లో పనిచేసే వారికి మంచి గౌరవ మర్యాదలు వస్తాయి. సంఘంలో స్థిరాస్తి కొనుగోలు అనుకూలమైన కాలం. ఈ పూర్వాభాద్ర 4వ పాదం వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. ఉత్తరాభాద్ర వారు హనుమాన్ చాలీసాని 11 సార్లు పారాయణ చేయండి. రేవతి నక్షత్రం వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటే రోజు మంచి ఫలితాలు వస్తాయి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.